హాయ్ ఫ్రెండ్స్, ప్రతి విజ్ఞానం వినాశనానికే నాంది అని ఎక్కడో చదివా. రాబోయే రోజుల్లో ఏఐతో మానవాళికి ప్రమాదం ఉంది. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. ఏఐకి గాడ్ ఫాదర్గా పిలుచుకునే బ్రిటిష్ కెనడియన్ కంప్యూటర్ శాస్త్రవేత్త జెఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే 3 దశాబ్దాల్లో ఏఐ వల్ల మానవ మనుగడకే ముప్పు ఏర్పడే అవకాశాలు 10 నుంచి 20% ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల BBC రేడియో 4కి చెందిన టుడే ప్రోగ్రామ్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను చెప్పారు. గతంలో ఈయన రాబోయే రోజుల్లో ఏఐతో 10% ముప్పు ఉందని అంచనా వేశారు. ఇప్పుడు ఆ అంచనాను 20%కి పెంచారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సంభవించే ముప్పు గురించి మీ అంచనాలో ఏదైనా మార్పు ఉందా అని అడగగా అది 10 నుంచి 20%కి పెరిగిందని హింటన్ సమాధానం ఇచ్చారు. అంతేకాదు, ఏఐ వ్యవస్థలను తల్లిగాను, వాటిని నియంత్రించే మానవులను పిల్లలతో పోల్చారు. అంటే 2023లో గూగుల్ సంస్థ నుంచి హింటన్ వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. నియంత్రణ లేని ఏఐ వల్ల భవిష్యత్తులో పొంచి ఉన్న ముప్పు గురించి స్వేచ్ఛగా మాట్లాడేందుకే ఆయన ఆ సంస్థ నుంచి వెళ్ళిపోయారు. గతంలో ఏఐతో ఉన్న ప్రమాదాలపై ఆయన చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి. రాబోయే 20 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు మనుషుల కన్నా మరింత తెలివిగా మారుతాయని ఏఐ నిపుణులు అంచనాలపై హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రంగంలో జరుగుతున్న అభివృద్ధి తాను ఊహించని దానికన్నా చాలా వేగంగా ఉందని, దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వ నియంత్రణ ఉండాలని చెప్పారు. లాభాల కోసం నడిచే బడా కంపెనీలు ఏఐ అభివృద్ధికి సంబంధించి జాగ్రత్తలు పట్టించుకోవని అన్నారు. ఏఐ భద్రతకు సంబంధించి ప్రభుత్వ నియంత్రణే ముఖ్యమని హింటన్ హెచ్చరిస్తున్నారు. ఈ పూర్తి వీడియోపై నా అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.